श्रीराधायै नमः। अगाधाम् अमलशम्बरम् उत्फुल्लाम्बज अंबुजकल्हारं कुमुदोत्पलमण्डित దూరం విస్తీర్ణం కలిగి అగాధంగా అంటే ఎంతో లోతుగా నిర్మలమైనటువంటి జలాలతో నిండి ఉన్నది. బాగుగా వికసించినటువంటి ఉత్ఫుల్లమైనటువంటి అంటే బాగా వికసించినటువంటి అంబుజాలు అంటే పద్మాలు, కల్హారాలు అంటే కలువ పూలు, కుముదాలు, తర్వాత ఉత్పలాలు, ఇవన్నీ అంటే రకరకాలైనటువంటి పువ్వులన్నీ కూడా దాంట్లో ఆ పంపా సరోవరంలో ఎంతో చక్కగా వికసించి అవి శోభిస్తున్నాయి. హంసకారణకారి శోభితం జలకుక్కుటకోయష్టి క్రౌంచనాదా ఉపనాదితం. దాంట్లో మరి పక్షులు, పూల గురించి చెప్పాం. మరి పక్షులు ఎంతెంతో రంగులైనటువంటి పక్షులు ఉన్నాయి దాంట్లో. దాంట్లో హంసలు, కారండవులు, పక్షి అలాంటివన్నీ అంటే నీటిలో సంచరించేటటువంటి పక్షులు అన్నమాట. అవన్నీ చక్రవాకాదులు, తర్వాత నీటి కోళ్ళు, నీటి పక్షులు, క్రౌంచాలు, మిగిలిన ఇలాంటి ఎన్నో ఎన్నో పక్షులతోటి అవి చేసేటటువంటి శబ్దాలతోటి ఆ పంపా సరోవరం ఎంతో మధురంగా ఆ నాదం వినిపిస్తున్నది. నానా పుష్పలతా కీర్ణం నానా ఫల సమావృతం సతాం మనః స్వచ్ఛ జలం పద్మకింజల్కవాసితం. ఇంకా ఎన్నో పూలు, పుష్పలతలు వీటన్నిటితోనే ఉండి నానా ఫలాలు అన్ని అంటే మంచి మంచి పళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లకి వచ్చినటువంటివి అన్ని వీటితోటి ఈ ఉన్నది ఆ సరోవరం. అది ఎలా ఉంది? శ్రమహరం విభు. ఆ సలిలం ఆ నీళ్లు తాగితేనే శ్రమ అంతా పోతుందట. అలా పోయినటువంటి ఆ నీళ్ళని ఆ శ్రీరాముడు తాగాడు. తాగి ఆ విభుడైనటువంటి ఆ శ్రీరాముడు తాగి ఆ శ్రమంతా పోగొట్టుకున్నాడు. సానుజః సరసస్తీరే శీతలేన పతాయ. తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో సహా ఈ సరస్సు యొక్క తీరాల నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి నీడ పట్టులు ఉన్నాయే, ఆ నీడ పట్టుల మించి పక్క నుంచి నడిచి మార్గాయాసం తెలియకుండా వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళు ఋష్యమూకగిరే పార్శ్వే గచ్చంతో రామలక్ష్మణో. ఈ ఋష్యముఖగిరి అక్కడ ఋష్యముఖ పర్వతం అక్కడికి దగ్గరలోనే ఉంది. దాని పక్షంతో రామలక్ష్మణో ధనుర్బాణకరో దాంతో జటావల్కల మండితో. ఎలా ఉంది అక్కడ? ఆ ధనుర్బాణాలను ధరించి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎంతో పరాక్రమశాలులు, హితేంద్రియులు. దాంతం అంటే చెప్పాను అంత హితేంద్రియులు అయినటువంటి వాళ్ళు జటావల్కల శోభితులు. పైన తల ముడి అలా పట్టుకుని నారచీరలు కట్టుకున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు గొప్ప పరాక్రమశాలులు అయినట్టు వీళ్ళు ఈ ఋష్యముఖగిరి యొక్క శోభను చూస్తూ చూస్తూ నడుస్తున్నారు. వీళ్ళు నడుస్తుంటే ఆ ఋష్యముఖగిరి మీద అక్కడ ఆ గిరి యొక్క తటం అంటే ఆ నది ఒడ్డున నలుగురు వానరులతోటి కలిసి ఉన్నట. సుగ్రీవస్తు గిరేర్మూర్ధ్ని చతుర్భిః సహ వానరైః స్థిత్వా దదర్శతౌ యాంతా వారురోహ గిరేశిరః. అక్కడి నుంచి ఈ సుగ్రీవుడు చూశాడు. ఆ సుగ్రీవుడు నలుగురు మంత్రులతో సహా కలిసి ఉన్నాడు. అతను వీళ్ళని చూశాడు. రామలక్ష్మణుని ఎందువలన ఎక్కాడు అంటారు? వాలి ఏమన్నా
వీళ్ళని పంపించాడేమో, పంపిస్తే వాళ్ళ యొక్క పరివారం వస్తే బ్రహ్మచారిలాగా నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఆ హనుమంతుడితోటి సుగ్రీవుడు చెప్తున్నాడు, భయంతో భయాదాహ హనుమంతం కౌ కౌ, వీడు ఎవరయ్యా, వెళ్ళు, ఈ వీరవరులు ఎవరు తెలుసుకో, ఓ మిత్రమా నువ్వు వెళ్ళి తెలుసుకొని రా, జాగ్రత్త, నువ్వు భద్రం తే, నువ్వు జాగ్రత్తగా ఉండు, వటువులాగా వెళ్ళు, బ్రాహ్మణ వటువులాగా వెళ్ళి వీళ్ళ సంగతి ఏదో కనుక్కునరా. అసలు వీళ్ళు వాలినా ప్రేషితం కింవా మాం హంతుం సముపాగతం, వాళ్ళ చేత పంపించబడ్డ వాళ్ళ నన్ను చంపడం కోసం, తాభ్యాం సంభాషణం కృత్వా జానీహి హృదయం తయో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి భావం ఏమిటో తెలుసుకో. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియాలి కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం కావాలని వచ్చారు. అప్పుడు వాళ్ళు గనక నిజంగా యదితౌ దుష్ట హృదయం, వాళ్ళ మనసులో దుష్ట భావాలు ఉన్నాయనుకో, సంజ్ఞాం కురు కరాగ్రత, నువ్వు నాకు సంజ్ఞ చెయ్యి, అక్కడి నుంచి ఇలా ఇలా చెయ్యెత్తి ఇలా సంజ్ఞ చెయ్యి. వినయావనతో భూత్వా ఏవం జానీహి నిశ్చయం, కాబట్టి ఇదంతా కూడా నువ్వు జాగ్రత్తగా వినయంతో, నువ్వు ఎంతో వినయవంతంగా నువ్వు ఇవన్నీ చెయ్యాలి, జాగ్రత్తగా అసలుకో, వెళ్ళు అని పంపించాడు. అలాగే అని చెప్పి తథేతి వటురూపేణ హనుమాన్ సముపాగత, సరే అని ఈ హనుమంతుడు అలాగే అని చెప్పాడు. చెప్పి ఈ వటు రూపంతో వినయౌవనతో భూత్వా రామం నత నత అంటే వంగి నమస్కరించాడు అనమాట. ఇదం అబ్రవేత్, ఇలా చెప్పాడు. ఏం చెప్పాడయ్యా ఆయన? హనుమంతుడి యొక్క సంభాషణ శ్రీరామచంద్రుడితోటి అత్యద్భుతంగా ఉంటుంది. ఆ దాంట్లోనే హనుమంతుడి యొక్క ఆ వ్యక్తిత్వం మనకి తెలుస్తుంది. కౌ యువాం పురుష వ్యాఘ్రౌ యువాన్ వీరసమ్మతౌ, మీరు ఎవరయ్యా, మీ యువకులు పురుష వ్యాఘ్రాల్లాగా ఉన్నారు, పెద్ద పులుల్లాగా ఉన్నారు, పురుషుల్లోని మీరు అంత గొప్పవాళ్ళలాగా ఉన్నారు యువకులు. తర్వాత యువానౌ వీరసమ్మతో, మహావీరుల్లా కనిపిస్తున్నారు మీరు. తర్వాత ఇంకా ఎలా ఉన్నారంటే మీరు ద్యోతయంతో దిశః సర్వాః ప్రభయా భాస్కరానివ, దిశలన్నీ కూడా మీ యొక్క కాంతితో వెలిగిపోతున్నాయి. ఎలాగా? భాస్కరుడిలాగా, సూర్యుడిలాగా మీరు వెలిగిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే మాకు ఎలా ఉందంటే, యువాం త్రైలోక్యకర్తారావితి భాతి మనోమమ, యువాం ప్రధాన పురుషౌ జగద్ధేతు జగన్మయౌ. అసలు ఈ మూడు లోకాల్ని మీరే సృష్టిస్తున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. మీరు ప్రకృతి పురుషులు అయి ఉంటారు, లేకపోతే ముఖ్యమైనటువంటి పురుషులు అయి ఉంటారు. ఈ ప్రపంచానికి మీరు కారణభూతులు అయి ఉండాలి. జగమంతా మీరు నిండి ఉన్నారు అని నాకు చంద్రుడితో చెప్తున్నాడు. అది నిజమే కదా, శ్రీరామచంద్రుడు అటువంటి వాడే కదా. అదే చెప్తున్నాడు, నా మనసులో ఇలాగ ఉన్నది. జగద్హేతు, మీ జగత్తుని సృష్టించిన వాళ్ళు మీరే, కారణభూతులు మీరే. జగన్మయం, జగత్తంతా నిండి ఉన్న వాళ్ళు కూడా మీరే. మాయయా మానుషాకారౌ చరంతా వివలీలయా భూభారహరణార్థాయ భక్తానాం పాలనాయ చ. మీరు ఈ భూభార హరణార్థం అంటే భూమి భారాన్ని తగ్గించడం కోసం, హరించడం కోసం, భక్తజనులను పరిపాలించడం కోసం లీలా మాత్రంగా మాయారూపమైనటువంటి పరికల్పం చేత మానుషాకారంతో మీరిరువురు ఇక్కడ సంచరిస్తున్నారని నాకు అనిపిస్తున్నది. ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరితో అనుకున్నటువంటి మాటలు ఇవి. ఇంకా అవతీర్ణా విహ పరౌ చరంతో క్షత్రియాకృతి,
మీరు జగత్ స్థితి లయౌ సర్గం లీలయా కర్తుముద్యతౌ జగత్ కూడా సర్గం ఉండటం ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నట్లుగానే మీరు లీలా మానుషంగా ఇవి మీరు తయారు చేస్తున్నారని, క్షత్రియ ఆకృతి వహించి ఇవన్నీ మీరు చేస్తున్నారని, దుర్మార్గుల యొక్క వినాశాన్ని అవలీలగా మీరు సాధించగలరని, నాకు దానికోసమే మీరు వచ్చి ఇక్కడ ఇలా తిరుగుతున్నారని నాకు అనిపిస్తున్నది. ఇంకా మీరు ఇంకా ఎలా ఉన్నారంటే స్వతంత్రౌ ప్రేరకౌ సర్వహృదయస్థా విహేశ్వరౌ. మీరు స్వతంత్రులు. ఇంకా జీవులందరినీ కూడా ప్రేరేపణ చేసేవాళ్ళు, ప్రేరకౌ సర్వ హృదయాల్లో మీరు ఉండేవాళ్ళు, హృదయస్థులు మీరు, ఈశ్వరులు. తర్వాత మీ ఇద్దరు కదా నరనారాయణులు మీరే. లోకే చరంతావితి మే మతి, నరనారాయణులుగా ఈ లోకం మొత్తంలో మీరు చరిస్తున్నారు అని నాకు తోస్తున్నది. మే మతి, నాకు ఇలా అనిపిస్తున్నది అని ఆయన నమస్కరించాడు. దానికి శ్రీరాముడు అంటున్నాడు, శ్రీరామో లక్ష్మణం ప్రాహ పశ్యైనం వటురూపిణం శప్నూనం అనేకధా. లక్ష్మణ చూడు, ఇతను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఈ వటు రూపంలో ఉన్నటువంటి వాడు ఇతను చాలా సార్లు వ్యాకరణ శాస్త్రాన్ని చదివి ఉంటాడు, విని ఉంటాడు. ఇతనికి బాగా అధ్యయనం చేసి ఉంటాడు. లేకపోతే ఇంత చక్కగా మాటలు మాట్లాడలేదు కూడా లేదు, ఎక్కడ ఒక్క అపశబ్దం కూడా కనిపించదు. ఎంత చక్కగా మాట్లాడాడు అని ఇతన్ని ప్రశంసించాడు. ప్రశంసించి అప్పుడు ఈ సుగ్రీవుడి యొక్క సచివుడైనటువంటి, ఈ సచివుడు అంటే మంత్రి అయినటువంటి ఈ ఆంజనేయ స్వామి తోటి రాముడు ఇలా అంటున్నాడు. మరి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కదా, కాబట్టి రాముడు నమస్కరించి, ఓ స్వామి, ఓ బ్రాహ్మణోత్తమ, అహం దాశరథి రామ, నా తమ్ముడు, నేను రాముణ్ణి. దాశరథి రామ అంటే దశరథుడి యొక్క కొడుకైనటువంటి రాముణ్ణి. సీతయా భార్యయా సార్ధం పితుర్వచన గౌరవ, పితృవాక్య యొక్క పరిపాలన కోసం నేను భార్యతో సహా నేను ఇక్కడ వచ్చాను. ఈ అడవికి నేను ఇలా వచ్చాను. ఆగతస్తత్ర విపినే స్థితో అహం దండకే ద్విజ. ఓ బ్రాహ్మణుడా, ఇక్కడ ఈ అరణ్యంలో నేను నా భార్యతో సహా నేను ఇక్కడికి వచ్చాను. తత్ర భార్యాహృత సీత రక్షసాకేన చిన్నమా. ఇక్కడ ఈ దండకారణ్యంలో నేను ఉంటే ఇక్కడ ఒక రాక్షసుడు ఎవరో నా సీతని అపహరించుకొని వెళ్ళిపోయాడు. తామన్వేష్టుమిహాయాతౌ ఆ సీతాదేవిని అన్వేషించుకుంటూ ఇప్పుడు మేమిద్దరం ఇలా వెళ్తున్నాం. నువ్వెవరు చెప్పు, ఇదంతా సరే, ఇప్పుడు నువ్వు ఎవరు మరి చెప్పు అని రాముడు అడిగితే వటుడు అయినటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు చెప్తున్నాడు. సుగ్రీవో నామ రాజా, సుగ్రీవుడు అనేటువంటి పేరు ఉన్నటువంటి రాజుకి, యో వానరాణాం మహామతి, మహా జ్ఞాని అయినటువంటి ఆ ప్రకాశవంతుడు అయినటువంటి ఆ సుగ్రీవుడు వానరులకి గొప్ప రాజు. చతుర్భిర్మంత్రిభిః సార్ధం గిరిమూర్ధని తిష్టతి, ఆ గిరి యొక్క పైన, గిరి శిఖరం మీద తిష్టతి ఉన్నాడు. 4 మంత్రులతో సహా కలిసి ఆయన ఉన్నాడు. ఈ ఋష్యముఖ గిరి పైన ఉన్నాడు ఆయన. భ్రాతా కనీయాన్ సుగ్రీవో వాలినః పాపచేతసః, పాపచేతసుడై పాప మనస్కుడైనటువంటి వాలికి ఇతను చిన్న తమ్ముడు. ఈ భ్రాత
తేన నిష్కాసితో భార్యాహృత తస్యేహ వాలినా. తేన నిష్కాసితో అంటే వెళ్ళగొట్టబడ్డాడు. భార్యని అపహరించి, అంటే ఈ సుగ్రీవుడి యొక్క భార్యని అపహరించి వాలి తనని వెళ్ళగొట్టేశాడు. తద్భయాదృశ్యముఖాఖ్యం గిరిమాశ్రిత్య సంస్థితః. ఈ ఋష్యముఖ పర్వతం మీదకి ఈయన వండి ఇక్కడ ఆశ్రయించుకొని ఉన్నాడు. ఆయన ఎవరికి? ఈ వాలి అంటే భయపడి ఋష్యముఖం యొక్క గిరి ఆ పర్వతం మీదకి అక్కడ ఉన్నాడు. దానికి కారణం తర్వాత చెప్తాం. అహం నేను సుగ్రీవ సచివో, సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి, మంత్రిని, వాయుపుత్రో మహామతే, ఓ సర్వసంపన్న జ్ఞాని, నేను వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు. హనుమన్ నామ విఖ్యాతో అంజనీ గర్భ సంభవ. అంజనీ గర్భ సంభవుడైనటువంటి నేను హనుమంతుడైనటువంటి పేరుతోటి నేను ఉన్నాను. తేన సఖ్యం త్వయా యుక్తం సుగ్రీవేణ రఘుత్తమా. నువ్వు ఓ రఘుత్తమా, సుగ్రీవుడితో గనక నువ్వు సఖ్యం గనక కలుపుకుంటే నీకు అది చాలా మంచిది అవుతుంది. అది నీకు యుక్తమైనది కూడా. ఇంకా భార్యాపహారిణం హంతుం సహాయస్తే భవిష్యతి. నీ యొక్క భార్య కూడా హరింపబడింది కదా, కాబట్టి అతన్ని హతమార్చడం కోసం ఈ సుగ్రీవుడి యొక్క సహాయం నీకు లభిస్తుంది. కాబట్టి ఇప్పుడే వెళ్దాం రా, ఆయన దగ్గరికి వెళ్దాం రా అని అన్నాడు. అనగానే శ్రీరాముడు అన్నాడు, సరే నేను కూడా అహం అప్యాగతస్తేన సఖ్యం కర్తుం కపీశ్వర సఖ్యుస్తస్యాపి యత్ కార్యం తత్ కరిష్యామ్య అసంశయం. నేను కూడా ఈ సుగ్రీవుడితో చెలిమి చేయడం కోసమే వచ్చాను. కాబట్టి ఒకవేళ నేను ఆయనతోటి మిత్రత్వం కనుక దాలిస్తే అతనికి కూడా నేను ఏదైనా చేయగలిగినటువంటి పని ఉంటే నేను తప్పకుండా చేస్తాను. నాకు అతను సహాయం చేయడమే కాదు, నేను కూడా అతనికి ఎలాగైనా సరే ఉపయోగపడతాను. దాంట్లో ఏ సంశయం కూడా లేదు అని అంటున్నాడు రాముడు. అది విని హనుమంతుడు తన యొక్క నిజ స్వరూపాన్ని దాల్చాడు. హనుమాన్ స్వస్వరూపేణ స్థితో రామం అసా అబ్రవీత్. ఇంక రండి, మీరిద్దరూ నా యొక్క భుజాల మీదకి రండి. ఆరోహతాం మమ స్కంధౌ గచ్చామః పర్వతోపరి. ఈ పర్వతం మీదకి నేను తీసుకెళ్తాను, మీరు నా యొక్క భుజాల మీదకి నా స్కంధం వచ్చి కూర్చోండి అని. యత్ర తిష్టతి సుగ్రీవో మంత్రిభిః వాలినో భయాత్. క్షణంలో ఈ కొండకొమ్మకి ఈ సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. క్షణంలో తథేతి తస్యారురోహ స్కంధం రామో అస లక్ష్మణ. రాముడు లక్ష్మణుడు ఆ ఆంజనేయ స్వామి యొక్క స్కంధాల మీద భుజాల మీద కూర్చొని క్షణంలో ఆ ఋష్యముఖ పర్వతం పైకి ఎక్కడైతే సుగ్రీవుడు ఉన్నాడో ఆ సుగ్రీవుడు ఉన్న చోటుకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఉత్పపాత గిరేర్మూర్ధ్ని క్షణాదేవ మహాకపి. క్షణంలో అక్కడికి తీసుకెళ్ళి వృక్షఛాయాం సమాశ్రిత్య స్థితౌ తౌ రామలక్ష్మణో. ఈ రామలక్ష్మణుడిని ఒక వృక్ష ఛాయలో కూర్చోబెట్టారు. వృక్ష ఛాయ అంటే నీడ, చెట్టు నీడలో కూర్చోబెట్టారు. ఇంకా అప్పుడు చెప్తున్నాడు అనమాట, హనుమానపి సుగ్రీవం ఉపగమ్య కృతాంజలి. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, ఇంకా నువ్వు భయం వదులుకో, ఈ రామలక్ష్మణులు వచ్చారు, వాళ్ళే నిన్ను చంపడానికి రాలేదు, వేగం లే, నువ్వేం కంగారు పడకు, రాముడితో స్నేహం చేసేటట్లుగా నువ్వు అగ్ని సాక్షిగా నువ్వు ఆయనతో స్నేహం చేయి. వేతుతే భయమాయాతో
రాజన్ శ్రీరామలక్ష్మణో, ఈ రామలక్ష్మణుడు నీ దగ్గరికి వచ్చారు. శీఘ్రముత్తిష్ట రామేణ సఖ్యం తే యోజితం మయా అగ్నిం సాక్షిణాం ఆరోప్యతేన సఖ్యం ధృతం కురు. వేగంగానే మీరిద్దరూ అగ్ని సాక్షిగా మిత్రులు అవ్వండి. తతో అతిహర్షాత్సు సుగ్రీవః సమాగమ్య రఘుత్తమం వృక్షశాఖాం స్వయం చిత్వా ఇష్టదాయ దదౌ ముదా. దాంతో ఎంతో సంతోషించి సుగ్రీవుడు ఒక వృక్షం యొక్క కొమ్మని విరిచి దాన్ని రాముడికి ఆసనంగా ఆయన కూర్చోబెట్టాడు స్వయంగా. హనుమాన్ లక్ష్మణాయ సుగ్రీవాయ చ లక్ష్మణః. సుగ్రీవుడికి లక్ష్మణుడు అలా చెట్టు కొమ్మను విరిచి ఆయనకు ఆసనం ఇచ్చాట. హర్షేణ మహతావిష్టాః సర్వ ఏవావత స్థిరే. అందరూ చాలా ఆనందంగా కూర్చున్నారు. ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, లక్ష్మణస్త్వ అబ్రవీత్ సర్వం రామ వృత్తాంతమాదిత. రాముడు బయలుదేరిన దగ్గర నుంచి ఆయన యొక్క వృత్తాంతం అంతా లక్ష్మణుడు సర్వ వృత్తాంతం అంతా చెప్పాడు. వనవాసాభిగమనం సీతాహరణమే వచ. వనవాసానికి రావటం, సీత యొక్క అపహరణం, ఇవన్నీ కూడా ఆయన లక్ష్మణుడు వీళ్ళందరికీ చెప్పాడు. లక్ష్మణోక్తం వచ శ్రుత్వా సుగ్రీవో రామమబ్రవీత్. ఇంకా ఇవన్నీ మాటలు విని సుగ్రీవుడు అంటున్నాడు రాముడితోటి, రాజేంద్ర, సీతాన్వేషణం నేను చేస్తాను తప్పనిసరిగా. అహం కరిష్యే రాజేంద్ర సీతాయా పరిమార్గణం. ఆవిడ యొక్క దీన్ని నేను చూస్తాను. ఇక్కడ ఒకసారి ఇంకొక నేను చెప్పేది విను. రామ సాహాయ్యమపితే రామ కరిష్యే శత్రుఘాతిన. శత్రు సంహారంలో కూడా నేను సహాయం చేయగలను. ఎట్లా అంటే నేను చూసింది నీకు ఇప్పుడు చెప్తాను, వినిపిస్తున్నాను విను. ఒకసారి ఏమైందంటే, ఏకదా మంత్రిభి సార్ధం స్థితో అహం గిరిమూర్ధని. నా మంత్రులందరితోటి నేను ఈ గిరి యొక్క శిఖరం మీద నేను ఒకసారి కూర్చొని ఉన్నాను. ఉంటే విహాయ సానీయమానాం కేనచిత్ ప్రమదోత్తమాం. ఇట్లా వెళ్తుంటే విహాయస అంటే ఆకాశ మార్గంలో ఒక ఉత్తమమైనటువంటి స్త్రీ అన్ని తీసుకెళ్ళిపోతున్నది. రామా రామా అని అరుస్తున్నది. ఆవిడ అరుస్తున్నది. క్రోశంతీం రామ రామ ఇది దృష్ట్వా స్వాన్ పర్వతోపరి. పర్వతం మీద నిలబడి ఈవిడ ఇలా అరవడం నేను చూశాను. ఆముచ్యాభరణాన్యాసు స్వ ఉత్తరీయేణ భామిని. ఆ భామిని తన యొక్క ఉత్తరీయంలో ఆ ఆముచ్య ఆభరణాన్యాసు తన యొక్క ఆభరణాలని మూటగట్టి మాకు కింద పడేసింది. నిరీక్ష్యాధ పరిత్యజ్య క్రోశంతి తేన రక్షస. అవన్నీ ఉత్తరయంలో కట్టి మాకు కిందకి వదిలిపెట్టేసింది. నీతాహం భూషణాన్యాసు గుహాయామా అక్షిపం ప్రభో. గుహలో నేను ఇవన్నీ దాచిపెట్టాను. ఈ కింద పడినటువంటి ఇవన్నీ తీసుకుని ఈ ఆభరణాలని నేను లోపల దాచిపెట్టాను. అవి నీకు నేను చూపిస్తాను, చూడు. ఇదానీమపి పశ్యత్వం జానీహి తవవా నవా. ఇవి నీవే, నీ భార్యవే, అవునో కాదో చూడు. ఇత్యుక్త్వానీయ రామాయ దర్శయామాస వానరః. ఇలా చెప్పి రాముడికి అవన్నీ చూపించాడు. ఆ మూట చూపించాడు. విముచ్య రామస్త దృష్ట్వా హా సీత ఇతి ముహుర్ముహు. అయ్యో ఆ సీత 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 అని ముహుర్ముహు మాటి మాటికి అవి చూసి దుఃఖించాడట రాముడు. ఆచిరణేవ తే రామ ప్రాప్యతే జానకీ శుభా వానరేంద్ర సహాయేన హత్వా రావణమాహవే. ఈ వానరేంద్రుడి యొక్క సహాయంతో రావణుణ్ణి ఆహవంలో అంటే యుద్ధంలో మనం తప్పకుండా చంపేస్తాం, వధిస్తాం. వధించిన తర్వాత శుభ లక్షణ సమన్విత అయినటువంటి ఆ సీతాదేవిని నువ్వు పొందగలవు అని లక్ష్మణుడు రాముణ్ణి ఊరడిస్తున్నాడు.
సుగ్రీవో అప్యాహే రామ ప్రతిజ్ఞాం కరవాణితే సమరే రావణం హత్వా తవ దాస్యామి జానకీ. ఇంకా సుగ్రీవుడు ఉంటున్నాడంటే, ఓ రామ, నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, యుద్ధంలో రావణాసురుని చంపేసి జానకి దేవిని నీకు సమర్పిస్తాను తిరిగి అని సుగ్రీవుడు. తతో హనుమన్ ప్రజ్వాల్య తయోరగ్నిం సమీపతః, సమీపంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్నిని ప్రజ్వలింపజేశాడు ఆంజనేయ స్వామి. తావుభౌ రామ సుగ్రీవావగ్నౌ సాక్షిని తిష్టతి, వాళ్ళిద్దరికి అగ్ని సాక్షిగా మైత్రి కూర్చొని మైత్రి చేసుకున్నారు. బాహు ప్రసార్య చ ఆలింగ్య పరస్పరమకల్మష, ప్రతి నిర్మలమైనటువంటి మనసుతోటి ఈ వాళ్ళు ఇద్దరు ఆ బాహువుల్ని అలా ముందుకు చాపి ఆలింగనం చేసుకున్నారట రాముడు సుగ్రీవుడు. సమీపే రఘునాథస్య సుగ్రీవః సముపావిశత్. ఇప్పుడు సుగ్రీవుడు వచ్చి రాముడు పక్కనే కూర్చుని ఈ అప్పుడు ఈ రఘునందనుడికి సుగ్రీవుడు తన యొక్క వృత్తాంతం పూర్తిగా చెప్పాడు. స్యోదంతం కథయామాస ప్రణయాత్ రఘునాయకే సఖే శృణు మమోదంతం వాలినాయకృతం పురా. చూడు, వాళ్ళ చేత నాకు ఏ దుర్ఘటనలు సంభవించినాయో ఇప్పుడు నీకు నేను చెప్తాను విను అని ఇప్పుడు వాళ్ళ గురించి తన గురించి తను చెప్పడం మొదలుపెట్టాడు. మయపుత్రో అస మాయావీ నామ్నా పరమ దుర్మదః కిష్కింధాం సముపాగత్య వాలినం సముపాహ్వయత్. మయాసురుడు యొక్క కొడుకైనటువంటి మాయావి అనేవాడు పరమ దుర్మార్గుడైనటువంటి వాడు. ఆ రాక్షసుడు కిష్కింధకి వచ్చి ఒకసారి వాలిని సముపాహ్వయత్ యుద్ధానికి పిలిచాడు. సింహనాదేన మహత వాలీతు తదమర్షణః, వాడి యొక్క సింహనాదాన్ని విని వాలి సహించలేకపోయాడు. నిర్యయౌ క్రోధచాతాం రాక్షో జఘాన దృఢముష్టినా, రాగానే బయటకు వచ్చి ఒక్క ముష్టిఘాతాన్ని ఒక్కటి మాయావి మీద కొట్టాడు. వాలి కొట్టగానే దానితోటి వాడు అదిరిపోయి వాడి యొక్క గుహానికి పరిగెత్తిపోయాడు. రుద్రావతేన సంవిఘ్నో జగామ స్వగుహాం ప్రతి, వాడి యొక్క గుహకి పరిగెత్తి వెళ్ళిపోయాడు. కానీ ఈ వాలి వదిలిపెట్టాల. అనురుద్రావతం వాలి మాయా వినమహం తథా, వాలి కూడా అతన్ని ఎప్పుడైతే అనుసరించి పరిగెత్తాడో అతన్ని అనుసరించి మేము కూడా పరిగెత్తాం. తతః ప్రవిష్టమాలోక్య గుహాం మాయావినం రుషా, మాయావి తన యొక్క గుహలోకి ప్రవేశించాడు. ఇప్పుడు వాలి ఏమన్నాడు? మాం ఆహ తిష్టత్వం బహిర్గచ్చామ్యహం గుహాం ఇత్యుక్తా విశ్య సగుహాం ఆసమేకం నిర్యయో, నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండండి అని తను లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి నెల అయిపోయింది అని తిరిగి రాలేదు.